హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఎండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు నేను మీకు ఈ జీరో స్పర్మ్ కౌంట్ ప్రాబ్లం ఒకసారి కన్ఫర్మ్ డయాగ్నోస్ అయిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ ద హార్మోన్. సో డాక్టర్ విల్ బి అడ్వైజింగ్ యూ కొన్ని టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు. టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అది దాని గురించి మీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. టెస్టిస్ చిన్న ఉన్నాయా ఆర్ నార్మల్ సైజ్, కన్సిస్టెన్సీ సాఫ్ట్ ఉందా ఆర్ ఫర్మ్ ఉందా, టెస్టిస్ పైన ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఎపిడైడమిస్, అదంతా ట్యూబ్యూల్స్ స్పర్మ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, వీర్యం దగ్గరికి కనెక్షన్ ఇస్తుంది. సో ఈ ట్యూబ్యూల్స్లో ఈ వ్యాస్ డిఫరెన్స్ పైప్స్లో ఏమైనా బ్లాక్ వచ్చిందా లేదా ఆర్ సిస్టిక్ లాగా ఉబ్బిపోయినాయా లేదా అది చెక్ చేస్తారు. మళ్ళీ స్క్రోటల్ శాక్లో ఏమైనా హైడ్రోసీల్ వెరికోసీల్ ఉందా లేదా అది దానికి ఫిజికల్ ఎగ్జామినేషన్ ప్లస్ ఒక్కొక్కసారి డౌట్ఫుల్గా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా రాసిస్తారు డాక్టర్స్. సో వీర్యం చాలా తక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ డక్ట్లో బ్లాక్ ఉందా లేదా చెక్ చేయడానికి ఇంకొక స్పెషలైజ్ స్కాన్, బీజాల్ స్కాన్ కాకుండా ఇంకా వేరే స్కాన్, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటారు. ఈ ప్రాస్టేట్ సెమినల్ వెసికల్స్ అని కొన్ని డక్ట్స్ ఉంటాయి, అక్కడ నుంచి మెజారిటీ వీర్యం వస్తుంది. సో ఈ వీర్యంది గ్లాండ్స్లో ఏమైనా బ్లాకేజెస్ వచ్చిందా డక్ట్లో ఆర్ ఏమైనా క్యాల్సిఫికేషన్స్ డ్యామేజ్ అయిందా ఇన్ఫెక్షన్ వల్ల, అది అంతా చెక్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ కన్ఫర్మ్ అవుతే హార్మోన్స్లో 3 లెవెల్లో ప్రాబ్లం ఉండొచ్చు. బేసిక్లీ పిట్యూటరీ గ్లాండ్లో ఉండొచ్చు, బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది సిగ్నలింగ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ సిగ్నలింగ్ హార్మోన్స్ టెస్టిస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు టు ప్రొడ్యూస్ ద స్పర్మ్స్, టు ప్రొడ్యూస్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్. సో సిగ్నలింగ్ హార్మోన్లో ప్రాబ్లం ఉంటే ఆ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇలాంటి కేసెస్లో యాక్చువల్లీ మెడికల్ థెరపీస్ వెరీ ఎఫెక్టివ్. ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఇస్తే చాలా ఇంప్రూవ్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అరౌండ్ 50-60% పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. దెన్ నెక్స్ట్ ఈజ్ ద ఆబ్స్ట్రక్టివ్ కాజ్, అంటే అన్ని పర్ఫెక్ట్ వస్తాయి, రిపోర్ట్స్ చెక్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. మళ్ళీ జీరో కౌంట్ ఎందుకంటే యూజువలీ ఇట్ విల్ బీ బికాస్ ఆఫ్ బ్లాకేజెస్. ఒక్కొక్క పేషెంట్లో చిన్నప్పటి నుంచి ఆ 2 sides వ్యాస్ డిఫరెన్సే డెవలప్ అవ్వవు, పుట్టినప్పటి నుంచి కంజెనిటల్ డిఫెక్ట్ ఉంటుంది, CVAVD అంటారు. సో అది ఉన్నప్పుడు అది కూడా క్లినికల్ డయాగ్నోసిస్. సో ఇలాంటి కేసెస్లో సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ చేసుకోవాలి, దాని గురించి ఇంకా చెప్తాను మీకు. అండ్ థర్డ్ ఈజ్ ద టెస్టికులర్ కాజ్. సో టెస్టిస్ రిలేటెడ్ కారణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ కామన్ కాజ్ ఇస్ వెరికోసీల్, అంటే నరాలు ఉబ్బి ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే హీట్ తాకుతుంది. నార్మలీ స్క్రోటమ్ టెంపరేచర్ బాడీ టెంపరేచర్కి -2 degrees ఉండాలి, 34-35 degrees. బట్ వారికోసిల్ వల్ల ఏమవుతుంది, లోకలైజ్డ్ హీట్ అంటే వేడి తాకి టెస్టిస్ స్లోలీ అట్రోఫీ అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది సైజులో. అండ్ 2 sides ఉంటే సివియర్ గ్రేడ్ ఉంటే దాంట్లో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ ఇలాంటి గ్రేడింగ్స్ ఉంటాయి. సో సివియర్ ఉన్నప్పుడు దీనికి ఒక ఆపరేటివ్ కరెక్షన్ తొందరగా చేసుకుంటే టెస్టికులర్ డ్యామేజ్ అండ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ప్రివెంట్ అయిపోతుంది. సో అందుకే లాంగ్ స్టాండింగ్ వెరికోసిల్ వెదర్ క్లినికలీ అది సిగ్నిఫికెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్లీ చెక్ చేస్తేనే కనిపిస్తుంది, చూస్తేనే ఆ వెరికోసిల్ లాగా విజిబుల్ వెరికోసిల్ ఆర్ పాల్పబుల్ వెరికోసిల్. ఇదంతా మీ క్లినిషియన్ డాక్టర్, యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ చెక్ చేసి మీకు అడ్వైస్ చేస్తారు వేర్ సర్జరీ ఈజ్ ఇండికేటెడ్, వేర్ ఇట్ ఈస్ నాట్. ఒక్కొక్కసారి గ్రేడ్ 1 వెరికోసిల్కి బయట సమ్టైమ్స్ చిన్న డాక్టర్స్ దే విల్ బి అడ్వైజింగ్, RMP డాక్టర్స్ చేయించుకుంటే ఓకే, కానీ అది చేసినా కూడా ఒక్కొక్కసారి ఏమి గ్రేట్ బెనిఫిట్ ఉండదు. సో అందుకే కరెక్ట్లీ అది డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ టెస్టికులర్. మళ్ళీ ఇంకా జెనెటిక్ కాజెస్ ఉంటాయి. జెనెటిక్ టెస్ట్ కార్యోటైప్ చేయించుకుంటే కామన్ జెనెటిక్ డిజార్డర్స్ 47XXY క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటారు. Y క్రోమోజోమ్ అంటే ఇవన్నీ జెనెటిక్ లెవెల్ మీద Y క్రోమోజోమ్ డిలీషన్స్ ఉంటే కూడా దీనికి మళ్ళీ టెస్ట్ రాస్తారు. ఈ టెస్టిస్కి చిన్నప్పుడు ఆర్ ఎనీ టైమ్ మంప్స్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్, వైరల్ రకరకాల టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఇట్ క్యాన్ గెట్ డ్యామేజ్డ్ ఆర్ టెస్టికులర్ ట్విస్ట్ అయిపోయి బ్లడ్ సప్లై ఆగిపోతాయి, టార్షన్ అంటారు. ట్రామా, ఏదైనా ముందు సర్జరీస్ జరిగి ఉంటే టెస్టిస్ మీద ఆర్ ఆ డక్ట్స్ మీద, హర్నియా సర్జరీస్లో ఏమైనా 2 side వ్యాస్ డిఫరెన్స్ ఏమైనా కాంప్లికేషన్ జరిగి బ్లాకేజెస్ వస్తే ఆర్ ప్రీవియస్ వాసెక్టమీ పేషెంట్స్, ఇవన్నీ దే కెన్ ఆల్ రిజల్ట్ ఇన్ జీరో స్పర్మ్ కౌంట్. మళ్ళీ దానికి స్పెసిఫిక్ కరెక్షన్ ఇవ్వాలి. ఆబ్స్ట్రక్షన్ ఉంటే మైక్రోసర్జికలీ ఆ ఆబ్స్ట్రక్షన్కి రివర్స్ చేసుకోవచ్చు ఆర్ ఆల్టర్నేటివ్లీ ఐవీఎఫ్ పద్ధతి ఎనీవేస్ అవసరం ఉన్నప్పుడు సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ తోటి సెల్ఫ్ ఫాదర్ అవ్వచ్చు. సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్లో చాలా టైప్స్ ఉంటాయి. పీజా అంటారు, మళ్ళీ మీజా అండ్ టీజా, టెజీ అండ్ మైక్రోటెజీ.
సో ఇవన్నీ డిఫరెంట్ టెక్నిక్స్. ఎపిడైడిమిస్ నుంచి స్పర్మ్స్ తీయడానికి, టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీయడానికి, దే ఆల్ హ్యావ్ డిఫరెంట్ సక్సెస్ రేట్స్. బట్ కొన్ని పేషెంట్స్లో బ్లాకేజ్ ఉన్నప్పుడు ఎపిడైడిమల్ స్పర్మ్ ఆస్పిరేషన్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్, కుట్టు కూడా అవసరం పడదు. బట్ టెస్టిక్యులర్ కారణం ఉండే వాళ్ళకి పిజ్జా చేయలేం. అది స్పెసిఫిక్ టెక్నిక్ చేసి స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్కి చెక్ చేస్తారు. స్పర్మ్స్ దొరికిపోతే విత్ ద సేమ్ స్పర్మ్స్ ఇక్సీ పద్ధతి చేసుకొని ఫాదర్ అవ్వచ్చు. ఇన్ కేస్ దొరకలేకపోతే మళ్ళీ మీకు ఆప్షన్స్ ముందే చెప్తారు బిఫోర్ ఐవీఎఫ్ సైకిల్, ఇది ఇంత సక్సెస్ రేట్ ఉంది, ఇన్ కేస్ సక్సెస్ అవ్వలేకపోతే డోనార్ స్పర్మ్ ఇక్సీ చేయాలన్నా వద్దా, దీని గురించి మీకు కన్సెంట్స్ తీసుకుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు సక్సెస్ రేట్స్. సో దట్ ఫర్దర్గా ఎండ్ రిజల్ట్ షుడ్ బి హెల్దీ ఎంబ్రియో, అండ్ ఆ హెల్దీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హెల్దీ బేబీ. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎజోస్పర్మియా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.